గురుగారు, తదుపరిగా కన్య రాశి గురించి వివరించండి. అమ్మ, కన్యా రాశి వాళ్లకు ఈ మాసము మహాద్భుతముగా ఉన్నది. నేను కన్యా రాశి వాళ్లకు మన టీవీలోనే 2023లో చెప్పాను. దాదాపు పుష్కర కాలము పాటు యోగవంతముగా ఉంటుంది అని. కన్యా రాశి వాళ్లకు నెల నెలకు ఉపయోగాలే ఉంటాయి తప్ప ఎక్కడా వెనక్కు తిరిగి చూసుకునేటువంటి అవసరము రాదుగాక రాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా మెరుగుపడేటువంటి ఇదే ఉంటుంది. కాకపోతే నాకు చాలామంది ఫోన్లు చేసి మీరు చెప్పింది జరుగుతుంది గురువుగారు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా జరగలేదే గురువుగారు అని అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఒకరొకరు లగ్నంలో పుట్టుంటారు కాబట్టి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క అనుకూలత అనానుకూలతను బట్టి కదా రాశి ప్రకారంగా జరుగుతాయి. అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏమైనా లోపాలు ఉంటే చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఈ మాసము కన్యా రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలములో పూర్తి చేసుకుంటారు. సమాజంలో వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది. వీళ్ళేమో బయటికి పోతే మనల్ని అప్పు మనం ఇవ్వాల్సింది అడుగుతారే అనేటువంటి బాధలో వీళ్ళుంటారు. కానీ వీళ్ళు బయటికి వెళితే గతంలో వీళ్ళు కొంతమందికి చేసినటువంటి పనులు కావచ్చు, కొన్ని పనుల దృష్ట్యా వీళ్ళ సమర్థతను గుర్తించి సరేలే అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకు కొంచెం ఆత్మన్యూన్యతా భావం, అయ్యో వాళ్ళకు ఇవ్వలేకపోతేనే ఎగరగొట్టాలని కాదు, వాళ్లకు సమయానికి ఇవ్వలేకపోతేనే నేను అనేటువంటి బాధలో వీళ్ళు ఉంటారు. కానీ వాళ్ళేమో మాకు ఇవ్వకుండా మోసం చేసినారని వాళ్ళు అనుకుంటుంటారు. వీళ్ళేమో ఇవ్వలేకపోతే అనేటువంటి దీంట్లోనే ఉంటారు కన్యారాశి వాళ్ళు. అలా అనుకోకుండా బయటికి వెళ్ళి వాళ్ళని ఫేస్ చేస్తేనే మంచిది. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకు మేలు జరుగుతుంది. ఆదాయ మార్గాలు, వనరులు పెరుగుతాయి ఈ మాసంలో. వీళ్లకు దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చుకోవడము కూడా జరుగుతుంది. ఏదో రూపకంగా భగవద్ అనుగ్రహం, ఒక చిన్న ఇది దొరికితే చాలు వీళ్ళు దానికి సంబంధించింది ముందుకు చేసుకొని వెళ్తారు. వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి. బాగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్లకు మంచి లాభాలు కలుగుతాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు మంచి పెద్ద లాభాలు వస్తాయని ఉంది. ఎందుకంటే గ్రహస్థితులు అలా ఉన్నాయి అనుకూలవంతంగా. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఎక్కడికి ప్రయాణం చేసినా వీళ్లకు అనుకూలవంతంగానే ఉంటుంది. మిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళు అంటే ఏది వచ్చినా సొంత నిర్ణయం అనేది కాకుండా మిత్రులను అడిగి, గతంలో చాలా దెబ్బతిన్నాం కదా, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకొని ముందుకు పోదాము అనేటువంటి భావనతో మిత్రులతో అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని చూస్తారు. మేలే ఉంటుంది గాక. కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా సంతోషదాయకముగా ఉంటుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఏ బాధ్యతలు ఉన్నా వీళ్ళు చాలా సమర్థవంతంగా చేస్తారు. ఆరోగ్యం కూడా వీళ్ళకు బాగా అనుకూలిస్తుంది. ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పని ఎంత మాత్రమూ లేదు కాక. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు వాళ్ళ ఇంటి దేవుడు, ఇష్టదేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటే వీళ్లకు తప్పకుండా మేలు జరుగుతుంది. ధన్యవాదాలు గురించి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.